నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనాలో మిస్టరీ వైరస్, ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు. త్వరలో అంతరిక్షం నుండి మొబైల్ కాల్స్, అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించి చరిత్ర సృష్టించనున్న ఇస్రో. ఎయిర్పోర్ట్ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష, వేగంగా అభివృద్ధి వైపు అడుగులు. ఘనంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, ఆమె జీవితం అందరికీ ఆదర్శం. సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం, టీటీడీ జేఈఓ గౌతమి వెల్లడి. పట్టణ ప్రణాళిక విభాగం ప్రజా సమస్యల పరిష్కారానికి ఓపెన్ ఫోరం ప్రతి శుక్రవారం తప్పక నిర్వహించాలన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. 2025లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య L1 మిషన్తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన తలెత్తుకుని నిలబడే స్థాయికి వెళ్ళింది. సొంత ఉపగ్రహాలనే కాదు, విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపి కమర్షియల్గానూ సూపర్ సక్సెస్ అయింది ఇస్రో. అలాగే 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా అంతా ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఇస్రో 4 PSLV, మరో 4 GSLV, 3 GSLV Mark 3 ప్రయోగాలు చేపట్టబోతోంది ఇస్రో. ఇందులో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ఇస్రో NISAR ప్రయోగం చేపట్టబోతోంది. ఇప్పటికే దీని బడ్జెట్ 12,505 కోట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రయోగం ఉండే ఛాన్స్ ఉంది. ఈ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ తక్కువ భూకక్షలో తిరుగుతూ భూమిని 12 రోజుల్లో చుట్టేయగలదు. ఇది భూమికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. భూమిపై ఉన్న సముద్రాల్లో వచ్చే మార్పులు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులను వెంటనే పసిగట్టి సమాచారం ఇస్తుంది. అవసరమైతే శాటిలైట్ చిత్రాలను పంపగలదు. దీంతో ఈ ప్రయోగాన్ని ఇటు ఇస్రో, అటు నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక గత దశాబ్దంగా ఇస్రో $400 మిలియన్ ఆదాయాన్ని కమర్షియల్ శాటిలైట్ వెహికల్స్ను లాంచ్ చేయడం ద్వారా సంపాదించింది. అమెరికాకు కూడా $172 మిలియన్ రెవెన్యూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు GSLV, PSLV, SSLV ప్రయోగాలతో సత్తా చాటనుంది. NVS-2 నావిగేషన్ శాటిలైట్, LVM-3 అండ్ M5 మిషన్ను కూడా షెడ్యూల్ చేసింది. దీంతో 2025లో కూడా అసలు తగ్గేదేలే అంటున్నారు శాస్త్రవేత్తలు. తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం 113.75 కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్కరోజు హుండీ ఆదాయం 3.73 కోట్లుగా రికార్డులకు ఎక్కుతోంది. గత ఏడాదిలో జూలై, ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది. భక్తులు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, నవధాన్యాలు, పశువులు, బంగారం, వాహనాలు, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీ, భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లు క్రాస్ అవుతుండడంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే కోవిడ్ తర్వాత గత 33 నెలలుగా 100 కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటింది. హుండీ ద్వారా సగటు రోజువారీ సాధారణ రోజుల్లో 3.6 కోట్లు, వారాంతాల్లో 3.85 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31న ఆలయానికి హుండీ ఆదాయం 4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది సుమారు 99 లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించగా 9 లక్షల మంది యాత్రికులు తమ 3 కత్తెర్లు ఇచ్చారు. 2024లో శ్రీవారికి మొత్తం 1,365 కోట్ల హుండీ ఆదాయం లభించింది. జనవరిలో 116.46 కోట్ల ఆదాయం, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చిలో
118.49 కోట్లు, ఏప్రిల్లో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్లో 113.64 కోట్లు, జూలైలో 125.35 కోట్లు, ఆగస్టులో 125.67 కోట్లు, సెప్టెంబర్లో 114.11 కోట్లు, అక్టోబర్లో 107.30 కోట్లు, నవంబర్లో 111.30 కోట్లు, డిసెంబర్లో 111.27 కోట్లు. మొత్తంగా ఏడుకొండల స్వామి ఆదాయం కొండలుగా పెరుగుతూనే ఉంది. ఇక గతేడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో తెలియదు కానీ ఏకంగా తిరుమల కొండపైనే ఎర్రచందనం స్మగ్లింగ్కి పాల్పడ్డారు దుండగులు. తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. శిలాతోరణం వద్ద ఓ కారులో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అయితే కారులో వెళ్తున్న దుండగులు అటవీశాఖ అధికారులు కారు ఆపి తనిఖీలు చేపడుతుండగా హల్చల్ చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని పట్టుకుని బంధించారు. కారులోని వెనక సీట్లో గ్రేడ్ ఏ ఎర్రచందనం దుంగలు లభ్యం అయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. గమనించిన సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారని, ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సంక్రాంతికి చంద్రన్న కానుకను అందజేస్తారా లేదా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. టీడీపీ పాలనలో పండుగల వేళ కొన్ని సరుకులను లబ్ధిదారులకు అందించేవారు. క్రిస్మస్, సంక్రాంతి కానుక, రంజాన్తో పాటు అవసరమైన సరుకులను రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే పంపిణీ చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు కానుకల కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకను మర్చిపోయిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకనైనా ఇవ్వాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2019 వరకు పండుగల వేళ కానుకలు అందించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,50,558 రేషన్ కార్డులుండగా 30% మందికి క్రిస్మస్ కానుకలను అందించారు. మిగిలిన సుమారు 11,55,000 మందికి సంక్రాంతి కానుకలను అందించారు. జిల్లా వ్యాప్తంగా రెండు కలిపి 825 టన్నుల 279 కేజీల కందిపప్పు, 16,49,681 కేజీల పామాయిల్, 16,50,558 కేజీల గోధుమ పిండి, 825 టన్నుల 280 కేజీల శనగపప్పు, 824 టన్నుల 923 కేజీల బెల్లం, 16,49,710 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్లను అందించారు. ఒక్కో కార్డుదారునికి 207.94 పైసలు విలువ చేసే కేజీ గోధుమ పిండి, అర కిలో చొప్పున బెల్లం, పామాయిల్, శనగపప్పు, కందిపప్పు, 100 గ్రాముల నెయ్యి ఒక సంచిలో అందజేశారు. ఈ సంక్రాంతికి అనుమానమే. ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. చంద్రబాబు సర్కార్లో ఏటా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 287 కోట్లు ఖర్చు చేసేవారు. కార్డుదారులకు 6 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి 1వ తేదీ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. దీని గురించి కానీ జిల్లాలో అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చింది. చివరకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలను కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆచరణలో మాత్రం కానుకల సంగతిని కూటమి పాలకులు మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రజలు ఎంతో ఆదరించిన చంద్రన్న సంక్రాంతి కానుకలు మళ్లీ ఇస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఆసక్తి చూపకపోతుండడంపై సంక్రాంతి కానుక పథకం అమలయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెల నెలా పింఛన్లు, జీతాలకే గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం దూరంగా ఉంటుంది. తిరుమలలో తీర్థాల వద్ద మరింత మెరుగైన సౌకర్యాలపై టీటీడీ ఈవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరుమలలో తీర్థాలు, ఉప ఆలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై టీటీడీ ఈవో జె శ్యామలారావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఆకాశగంగా, పాప వినాశనం, చక్రతీర్థంలలో పార్కింగ్, లైటింగ్, పచ్చదనం, క్యూలైన్లు, సూచిక బోర్డులు, ఉప ఆలయాల్లో ప్రసాద దిట్టం, పలు నిర్మాణ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో కళ్యాణకట్ట వెంకట్రామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు టీటీడీ జేఈఓ ఎం గౌతమి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు తిరుపతి జేఈఓ ఎం గౌతమి సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో జె శ్యామలారావు ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠం ఏకాదశి దర్శనాల కోసం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలలో అలసత్వం వహించరాదన్నారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టెలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లోని కౌంటర్లలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలన్నారు. ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్లను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలన్నారు. అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అకౌంట్స్ అధికారి వెంకటరమణ, విజిఓ సదాలక్ష్మి, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ నర్మద తదితర అధికారులు పాల్గొన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వెల్లడించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తప్పకుండా ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించి పట్టణ ప్రణాళిక విభాగంలో వచ్చే ఫిర్యాదులు చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. మార్చి నెలాఖరులోపు పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయం కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. నగరంలో అనుమతులు లేకుండా యాడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. యాడ్ ఏజెన్సీల బకాయిలు వసూళ్లపై దృష్టి సారించాలని అన్నారు. అనుమతులు లేకుండా నగరంలో జనన మరణాలు, పండగల నూతన వ్యాపార బ్యానర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతులు ఉన్న వాటిని గడువు దాటితే తొలగించాలని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా ప్రింటింగ్ చేసే వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లు డోర్ నెంబర్ కలిగిన వారికి మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ బాలాజీ, టీపీబీఓలు మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలకై పరిశోధనలు అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ
విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. సమాజ హితం కోసం వినియోగించుకునేలా ఆవిష్కరణ ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉత్పాదకతను పెంచుకునేందుకు దోహదపడాలన్నారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని పెంపొందించేందుకు తరచూ ఇటువంటి కార్యక్రమాలను పాఠశాల మండల స్థాయిలలో తరచూ నిర్వహించాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను పరిశీలించిన కలెక్టర్ ప్రదర్శనలు ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయని అభినందించారు. తాను చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగినప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి వ్యక్తిగత, విద్యార్థి సామూహిక, ఉపాధ్యాయ విభాగాల్లో జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో డివైఈఓ ప్రభాకర్ రాజు, జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్, ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య, భాస్కర్, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, కృష్ణయ్య, మాధవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఒకప్పుడు ఆధార్ కార్డు లేదు, వెరీ సింపుల్ టెక్నాలజీ. ఇప్పుడు కేవలం ఒక ఆధార్ తోటే మనము ఎన్నో రకమైనటువంటి సేవలు ప్రభుత్వం నుంచి పథకాలు కానివచ్చు, లేదంటే ఐడెంటిఫికేషన్ కోసం కానివచ్చు, ట్రైన్ ట్రాకింగ్ లో కావచ్చు, ప్రతి దాంట్లో మనం ఆధార్ వాడతాం. వెరీ సింపుల్ టెక్నాలజీ. బయోమెట్రిక్స్ తీసుకొని ప్రతి ఒక్క సిటిజన్ కి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే సెన్సార్స్ గురించి ఎంత చెప్పాను. ఇప్పుడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. ఇదంతా ఈ జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. చిన్న ప్రోగ్రామ్ రన్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తే చాలు, అదే మొత్తం మన కోసం అంతా చేసి పెడుతుంది. దీనికి కానీ మన 34 మండలాల నుంచి 3 రకాల ఎగ్జిబిట్స్ మనకు ప్రతి మండలం నుంచి వచ్చినాయి. స్టూడెంట్ ఇండివిజువల్ స్థాయి నుంచి ఒకటి, అలాగే గ్రూప్ స్థాయి నుంచి ఒకటి, అలాగే టీచర్ దగ్గర నుంచి ఒకటి 3 ఎగ్జిబిట్స్ వచ్చినాయి. అలాగే 102 ఎగ్జిబిట్స్ ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ 102 ఎగ్జిబిట్స్లో కూడా ప్రతి ఎగ్జిబిట్స్ నుంచి 2 ఎగ్జిబిట్స్ మనం సెలెక్ట్ చేసి రేపు స్టేట్ ఎగ్జిబిషన్స్కి పంపిస్తాం. రేపు స్టేట్ లెవెల్ విజయవాడలో 6వ తారీఖు జరుగుతుంది. ఇక్కడ ఈరోజు విద్యార్థులు చాలా అత్యుత్సాహంతో, ఉత్సాహంతో మంచి ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. తయారు చేసి తీసుకొచ్చారు. ఎగ్జిబిషన్ చాలా సక్రమంగా, చాలా గాలి, నీరు, ఆహారమే కాకుండా ఏదైతే వేస్ట్ నుండి వెల్త్ అంటే ఏదైతే మనం పనికిరాని ఉపయోగం లేని అనుకుంటున్నామో వాటన్నింటినీ కూడా ఉపయోగకర పరిస్థితుల్లో ఏ విధంగా ఉపయోగించవచ్చును, ఒక రూపం నుంచి శక్తిని ఇంకొక రూపంలో మరొక రూపంలో కూడా మార్చచ్చు అని రుజువు చేస్తున్నారు చిన్నారులు. అదే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి ఉపగ్రహాన్ని కూడా, శాటిలైట్ని కూడా ప్రయోగించడానికి కావాల్సినటువంటి వాళ్ళ సాంకేతిక నైపుణ్యాన్ని సాధించారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి నిర్వహించారు. మినీ గోకులంకు భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యే వెంకటమణి ప్రసాద్కు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి ఈరోజు రంగంపేటలో మినీ గోకులంకు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి మండలం పరిధిలోని రంగంపేట నుండి భీమవరం వరకు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సుమారు 103 గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గోకులాలకు సుమారు 2,02,80,000 రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఉదాహరణకు 2 ఆవుల మినీ గోకులంకు 1,65,000 రూపాయలు, 4 ఆవుల మినీ గోకులంకు 1,90,000 రూపాయలు, 6 ఆవుల మినీ గోకులంకు 2,35,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పులివర్తి నానిగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చదువుకున్న మహిళ, మొట్టమొదటి మహిళా టీచరు. స్కూలు
ట్రైనింగ్ పెట్టడం అలాగే చదివించడం కూడా మహిళలకు ఆ రోజు చేసిన గొప్ప నారీమణి సావిత్రి పులే గారు. ఆమె ఈరోజు మహిళలందరికీ ఒక మార్గదర్శనంగా తీర్చుకొని తప్పకుండా బాట నడిచి ఇంకా ముందుకు ఎదగాలని అలాగే ప్రతి మహిళ, ప్రతి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఆమె కృతజ్ఞులై ఉండాలని మనం జై సావిత్రిబాబులే. అగ్ర కులాల మహిళలు కూడా, శూద్ర మహిళలు కూడా ఆ రోజుల్లో చదువుకుంటే నాలిక కోసేటటువంటి ఈ మన సంస్కృతికి వ్యతిరేకంగా ధైర్యంగా ఒడ్డి పోరాడి స్కూల్ని ఏర్పాటు చేసి మహిళలని తన స్కూళ్ళకి తీసుకొచ్చి చదువు నేర్పినటువంటి భారతదేశపు తొలి మహిళా టీచర్గా ఖ్యాతికెక్కినటువంటి మహానుభావురాలు ఈ సావిత్రిబాయి పూలే గారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి సంస్కరణ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి మహిళ ఈ సావిత్రిబాయి పూలే గారు. అటు తర్వాతే పూణే లాంటి ప్రాంతాలలో భారతదేశం అంతటా కూడా పాఠశాలలు వెలిశాయి. కాబట్టి మేము ఒకటే ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఈరోజు తిరుపతి వేదికగా మహిళా యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఈ మార్గంలో ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నాము. రేపటి భవిష్యత్తులో మహిళా యూనివర్సిటీని ఎప్పుడైతే 1985లో ఎన్టీఆర్ గారు స్థాపించారో మహిళలకు ఒక ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలని, అదేవిధంగా ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఈ కొత్త రకమైనటువంటి మార్గంలో మహిళా యూనివర్సిటీ ఎదురుగా సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఈ జయంతి సందర్భంగా ప్రజా ప్రతినిధులందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఇది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం లోపల విగ్రహాన్ని అందరూ బీసీ కులాలు ఏకమై ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. 194 అమ్మగారి జయంతి అతి రంగరంగ వైభవంగా తిరుపతిలో జరుపుకుంటానికి బీసీ కులాలందరికీ కూడా ఒక పండుగ వాతావరణంగా నెలకొనింది. 19వ శతాబ్దంలోనే ఆవిడ మహిళలు విద్యావంతులు అవ్వాలి అనే ఉద్దేశంతో చేసిన పోరాటాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఈరోజు గుర్తు చేసుకుని ఆవిడ జయంతిని మహిళా అధ్యాపకుల దినోత్సవంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ మహిళల విద్యకి సహకరించిన అందరినీ కాణిపాకం పంచాయతీ భూమి ఆక్రమణదారుల నుండి రక్షించాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఎల్ గోపీనాథ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కాణిపాకంలో మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం గ్రామ పంచాయతీకి సుమారు 19 ఎకరాల భూమి ఉందని అన్నారు. భూమి ఎక్కువ శాతం ఆక్రమణలో ఉందని, ఆక్రమణదారుల నుండి రక్షించి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టులో సైతం దావా వేసినట్టు తెలిపారు. జిల్లా అధికారులకు, పంచాయతీ అధికారులకు విన్నవించిన ఫలితం లేదని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పంచాయతీ ఆస్తులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈనాటికైనా రెవెన్యూ సదస్సులో మొత్తం రికార్డులు ఇచ్చున్నాను ఎంఆర్ఓ సార్ దగ్గర. దీన్ని తక్షణమే చర్య తీసుకుని కాణిపాకం పంచాయతీకి, టెంపుల్కు ఇది ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే దేవుడు వచ్చి డబ్బు తినడం, దేవుని పేరుతో చెప్పుకొని కొందరు నాయకులు వచ్చి దోసుకొని తింటున్నారు. కాబట్టి ఆ ముసుగులో ఉండేది తీసేసి ఎండోర్మెంట్ హక్కేంది, పంచాయతీరాజ్ హక్కేంది. పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చి లోకేష్ గారు ఈరోజు సర్పంచులకు పెద్దపేట వేసుకుంటా, పంచాయతీలకు పెద్దపేట వేసుకుంటా పంచాయతీని డెవలప్ చేస్తున్నారు ప్రజల కోసం. ఈరోజు వచ్చి పంచాయతీని డెవలప్ చేయాలా. చిత్తూరులో గతమెంతో ఘన చరిత్ర కలిగిన పీసీఆర్ కళాశాల నేడు శిథిలావస్థకు చేరుకుంటోంది. దేశ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రముఖులు దేశ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి వ్యాపార దిగ్గజాలను తయారు చేసిన జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకునే స్థాయిలో ఉంది. అటు పాలకులు కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించిన పీసీఆర్ కళాశాల కళావిహీనంగా తయారైంది. 1931 సంవత్సరంలో ప్రారంభించిన పీసీఆర్పి చిన్నమ్మరెడ్డి జూనియర్ కళాశాలలో ఎంతోమంది దేశ రాజకీయాలను శాసించే వ్యక్తులకు విద్యాబుద్ధులు నేర్పించింది, లీడర్లుగా తయారు చేసింది. ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలుగా వివిధ సంస్థలు నెలకొల్పారు, ఎదిగారు. చదువుకున్న పాఠశాలను, కళాశాలను చూసి చూడనట్లు వదిలేయడం బాధాకరమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు వాడవాడలా వెళ్లి విరుస్తున్న నేపథ్యంలో తాము చదివిన కళాశాలను కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పుట్టిన గడ్డను, చదువుకున్న పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని కూడా పెట్టింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు పీసీఆర్ కళాశాల పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సుమారు 1200 మందికి పైగా పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మత్తు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ
పీసీఆర్ కళాశాల శిథిలావస్థకు చేరుకుని కళావిహీనం అయిన విషయాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ మేరకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కళాశాల మరమ్మతుకు నిధులు వెచ్చించి అభివృద్ధి చేయిస్తామని తెలిపినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు. దీని కండిషన్ చూస్తే హెరిటేజ్ బిల్డింగు ముందు మేము గవర్నమెంట్ కూడా రాస్తామంటే వాళ్ళు దీని కండిషన్ కూడా చూసి పూర్ కండిషన్ ఉంది, మొత్తం బిల్డింగ్ కారుతా ఉంది, బిల్డింగ్ రాస్తాము. ఈ మధ్యలో నాడు నేడు కింద కూడా దీని రిపేరు, పెయింటింగ్, రూఫింగ్ కూడా రికమెండ్ చేస్తారు. ప్రపోజల్ పెట్టినాము, వాళ్ళు కూడా చేస్తామన్నారు. కానీ పని మధ్యలో ఆగిపోయింది సార్. ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూశారు. ఈ పని నేను చేసి దీన్ని ఖచ్చితంగా ఐకానిక్ బిల్డింగ్ చేస్తాననేసి మాట ఇచ్చారు. ఈరోజు ఎలా మేము కలుస్తాం సార్తో. సార్ అన్నారంటే 18 తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ ఐకానిక్ బిల్డింగ్గా మంచి బిల్డింగ్ నేను దీన్ని కట్టిస్తాను మీకు అని అన్నాను సార్. కాబట్టి దయచేసి ఊరు పెద్దలు కూడా దీన్ని సహకరిస్తే ఈ గొప్ప విద్యా సంస్థ ఇది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం సంస్కృత విశ్వవిద్యాలయం కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి చేతుల మీదుగా రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు సమక్షంలో ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన 2 బాలల అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు. ఒకటి పరా పశ్చత్తి మధ్యమాన 4 ఉంటాయి. అది వాక్కు యొక్క లక్షణం. అంటే మన భావాలన్నీ కూడా వాక్యాల్లోకి వస్తాయి, వాక్యాలన్నీ పదాల్లోకి వస్తాయి, పదాలన్నీ అక్షరాల్లోకి వస్తాయి. ఈ అక్షరాలన్నీ నాదంలోకి వెళ్తుంది. నాదంలో బిందు ఉంటుంది, కళ ఉంటుంది. ఇది కళ. దీన్నే భగవత్ అంటాడు, ఉందే మహిచ తాం వాణి అమృతాం ఆత్మ కళాం. అంటే అమృతమైనటువంటి ఆత్మ కళ అది. ఈ కళ, ఈ భావన మిశ్రితంగా ఉండేటువంటిదే కవితా రూపాన్ని తెలుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టతను ప్రధానిగా మన్మోహన్ సింగ్ పునాదులు వేశారని, కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి, సంక్షేమం అని నిరూపించిన గొప్ప వ్యక్తి, భారతదేశ స్ఫూర్తిదాత మన్మోహన్ సింగ్ నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన దేశం కోసం చేసిన సేవలు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. మా యొక్క యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆశయాలను కనుగొనగానే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఇక్కడ కూడా ఆర్థికంగా ఎలాంటి సంక్షోభం తీసుకురాకుండా తప్పనిసరిగా వీళ్ళు చేసేటటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడేసి ప్రతి ఒక్క పేదవారికి కూడా సహాయం చేస్తారని మా యొక్క నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక పర్యాయం గవర్నర్గా చేయటమే కాకుండా, ఆర్బీఐ గవర్నర్గా చేయటమే కాకుండా 1992 నుంచి ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో, చాలా గొప్ప సంస్కరణలు. ఆర్థిక లోటును పూడ్చడమే కాకుండా ఆర్థికంగా ఆ రోజులో ఉన్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడ్డారు. అదేవిధంగా 2004 నుంచి 2014 దాకా 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉండటమే కాకుండా యూపీఏ గవర్నమెంట్ని చాలా అభివృద్ధి పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు, పనికి ఆహార పథకం అయితే ఏమిటి, ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణతోనే భారతదేశం ఆర్థిక రంగంలో తీవ్ర పురోగతిని, గొప్ప పురోగతిని సాధించడం దాంట్లో అతిశయోక్తి లేదు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆయన సంతాప సభ తిరుపతిలో జరుపుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. 5వ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతను ఈరోజు మనకు లేడంటే మన భారతదేశానికి చాలా దుర్దినం. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి, వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి తెలియజేస్తూ, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో C4 బిల్డింగ్ మీటింగ్ హాల్ నందు ఆత్మహత్యల ఆలోచనలను తగ్గించడానికి ప్రాణ ఆధారిత వేద పరిష్కారాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ శరీరము, ఈ జీవితము దేవుడిచ్చిన ఒక గొప్ప వరమని, దానికి అర్ధాంతరంగా
ఏ కారణం చేత కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అనేటువంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటానికి కావలసినటువంటి కౌన్సలింగ్ మెటీరియల్ని ఈ పరిశోధన ద్వారా ఆచార్య రాధేశ్యామ్ గారు అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. త్వరలోనే అది పుస్తక రూపంలోనూ తర్వాత వివిధ విద్యాలయాల్లో సంస్థలలో వర్క్షాప్స్గా కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. డిస్కరేజ్ చేసేటటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయా అనే విషయాన్ని మేము నిగూఢంగా పరిశోధన చేసి ఎన్నో వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు మొదలైన గ్రంథాల్లో నుంచి ఆ విషయాలన్నీ తీసుకొని ఒక పెద్ద పరిశోధన పుస్తక రూపంలో తీసుకొచ్చాము. దాంతోపాటుగా సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక సరళంగా చక్కగా అనువదింపబడినటువంటి చిన్న వ్యాసం కూడా తీసుకొచ్చి దీని ద్వారా సమాజంలో అందరికీ ప్రచారం కలిపి మనకి వేద విజ్ఞానము అనేది సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగపడుతుంది అనేది అందరిలోకి తీసుకెళ్ళి చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా శంకర్ నాయుడు ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలను నిర్వహించారు. ఈ క్రమంలో 392 ఓట్లకు గాను 373 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 19 మంది ఓటింగ్లో పాల్గొనలేదు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన న్యాయవాది శంకర్ నాయుడుకు 176 ఓట్లు, మద్దిపట్ల చంద్రశేఖర్కు 102, మోహన్ రామరెడ్డికి 48, హరికృష్ణకు 26, జానకిరామరెడ్డికి 22 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధ్యక్షులుగా జానకిరామరెడ్డి 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా కార్యదర్శి స్థానానికి పోటీ చేసిన న్యాయవాది సురేష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి చక్రవర్తి రెడ్డిపై 103 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం హాకర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభలు నేడు యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ట్రాఫిక్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా అంటే బ్యాంక్ అధికారులు వీళ్ళంతా కూడా కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. చట్ట ప్రకారం వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి వీధి వర్తకుల చట్టం 2014 ప్రకారం వీధి వర్తకులకు ఏమేమైతే రావాలో అవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భం కూడా ఏదంటే ఇక్కడ విడివిడిగా కమిటీలు ఉంది. గూడూరులో కమిటీ, సూలూరుపేటలో కమిటీ, పుత్తూరులో కమిటీ, కలహస్లో కమిటీ విడివిడిగా ఉంది. ఆ కమిటీని అన్నిటి కూడా సమన్వయం చేసి ఈరోజు ఒక జిల్లా కమిటీని కూడా ఈ మహాసభలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే జనసంచారం ఉన్నారో అక్కడ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగించాలని చెప్పి చట్టమే చెబుతోంది. ఆ చట్టాన్ని ఇక్కడ ఎవరు కూడా గౌరవించే పరిస్థితి లేదు, పాటించే పరిస్థితి లేదు. వీళ్ళకి ఇప్పటికైనా కూడా ఐడి మున్సిపాలిటీ నుంచి ఐడి కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ కేసులు అనేది పూర్తిగా ఎత్తివేయాలి. 550 రూపాయలంటే ఒక 10 రోజులకో 15 రోజులకో వచ్చి పోలీసు వాళ్ళు వేస్తూ ఉంటే కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు కేసులు డబ్బులు పే చేస్తున్నారు. వీళ్ళకి ఆర్థికంగా కానీ అట్లే ముద్రా లోన్స్ కూడా వీళ్ళకి ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ కొత్త జిల్లాలో కాళహస్త్రి, సూలూరుపేట, నాయుడుపేట, పుత్తూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కమిటీలన్నింటినీ కలిపి జిల్లా కమిటీగా ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటి భావించింది. అందులో భాగంగా ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి జిల్లా ప్రథమ మహాసభ తిరుపతి నగరంలోని యశోదానగర్లో సిఐటి కార్యాలయంలో ఈ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభ అనంతరం ఈ తోపుడు బండ్ల సమస్యలు చర్చించి నూతన కమిటీని, నూతన కార్యదర్శిని, అధ్యక్ష కార్యదర్శిని ఎన్నుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్నుకున్నటువంటి అధ్యక్ష కార్యదర్శి, నూతన కమిటీ రాబోయే రోజుల్లో ఈ తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఎదుర్కొన్న సమస్యలపైన కృషి చేస్తారు. సనాతన ధర్మమే మా లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకునే కోణంలో తమ సంస్థ ద్వారా ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని పోతామని తెలియజేశారు. ఇలా వచ్చిన వారిలో రాష్ట్ర యువ అధ్యక్షురాలుగా సంగం రాజు అశ్విని వర్మ, రాష్ట్ర అధ్యక్షులుగా వీరనాగ మల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శిగా గుండ్రాజు వెంకటేశ్వర్లు తదితరులకు పదవులు కట్టబెట్టి హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ముందుకు నడుస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీలంక ప్రధాని, మారిషస్ ప్రధానిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు కూడా వస్తారు. శ్రీలంకలో కూడా అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనమంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి కేంద్రంగా ప్రారంభించి దిగ్విజయం చేయాలనే సంకల్పంతో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గుళ్ళో కూడా
సామాన్య ప్రజలకి దర్శనాలు కానీ అన్నీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి సనాతన ధర్మం అనేది ఏంది, ధర్మం కోసం ఎలా పనిచేయాలి, విఐపీలు ఇప్పుడు ఎట్లయితే అన్నీ కొంచెం పెడదామని పడి ఆ విఐపీలకంతా దర్శనాలు మామూలు ప్రజలకి లైన్లో నిలబెట్టడం ఇట్లాంటివి కాకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే సామాన్య భక్తులు ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేసే విధంగా ఈ ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ప్రపోజల్ పెట్టి ఫ్యూచర్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,740 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,239 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనాలో మిస్టరీ వైరస్, ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు. త్వరలో అంతరిక్షం నుండి మొబైల్ కాల్స్, అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించి చరిత్ర సృష్టించనున్న ఇస్రో. ఎయిర్పోర్ట్ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష, వేగంగా అభివృద్ధి వైపు అడుగులు. ఘనంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, ఆమె జీవితం అందరికీ ఆదర్శం. సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం, టీటీడీ జేఈఓ గౌతమి వెల్లడి. పట్టణ ప్రణాళిక విభాగం ప్రజా సమస్యల పరిష్కారానికి ఓపెన్ ఫోరం ప్రతి శుక్రవారం తప్పక నిర్వహించాలన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.